ప్రతిసారి వల్లనే మనకు ఈ బుక్ మనకు ఆయన రికమెండేషన్ చదవవలసిన తెలుగు పుస్తకాల్లో ఇదొక అద్భుతమైన పుస్తకం 'త్రిపుర రహస్య జ్ఞాన కలసారం'. సో, ఇక్కడ దత్తాత్రేయుల వారు మరి పరశురాముల వారికి చెప్తున్నారు. మనస్సునందు వికల్పములు వదిలిపెట్టినంత మాత్రముననే వెలుపలనున్న వస్తువులను ఆవరించి ఉన్న జడశక్తి తొలగిపోవునా అని సంశయిస్తున్నావేమో, అలాంటి డౌటేం లేదు. అసలు ఆవరణే లేదు. నీ చేతనే కల్పింపబడిన ఆవరణమెట్లు సత్యమగును? అసలు ఏ ఆవరణ లేదు. ఏ బంధము లేదు. ఏ బందీఖానంలో లేవు. ఏ దుఃఖం లేదు. ఏమి లేదు. శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి అని నువ్వు పూర్తిగా యు ఆర్ ఎ ప్యూర్ కాన్షియస్‌నెస్. ఈ శరీరము నువ్వు గాదు, మనసు నువ్వు గాదు, ఇవన్నీ ఆవరణ ఇయన్నీ తీసేసినప్పుడు ఏం జరిగింది? అసలు ఈ ముసుగు అవన్నీ కూడా ముసుగులోన శివుడు పొసిగి ఉన్నాడన్నట్టు అక్కడ ఏం లేదురా నాయనా! అది సత్యం ఎట్లా అవుతుంది? ఆవరణ లేదు అన్నాడు. ఎగ్జాంపుల్ ఓల్డ్ సైన్స్ కాబట్టి తాడును చూసి పాము, రజ్జు సర్పవత భ్రాంతి. అంటే తాడును చూసి పాము అనుకున్నప్పుడు తాడును ఆవరించి ఉన్న అజ్ఞానం నీచే కల్పింపబడినదే కదా! సింపుల్. వేరే ఉన్నది ఉన్నట్టు చూడకుండా వేరేదని భావన వలన నువ్వు అనుకున్న దాన్ని చూస్తున్నావు. నీ లోపల ఏది ఉందో అదే చూస్తున్నావు. ఇదే గదా! ఇదంతా ఎప్పటి నుంచి త్రిపుర రహస్య భావన, సిద్ధి, భావన అట్లా ఇట్లా. ఈ జగత్తంతా ఎలా ఉంది? కేవలం ఒక భావన, స్థిరమైన భావన పెట్టుకుంటే ఈ జగత్తు అలానే నిలబడింది. ఇట్లా ప్రతీదీ కూడా నువ్వు కల్పించుకున్నదే. తా కానీ ఇక్కడ తాడును చూసి పామనుకోవడం ఏమైంది? తాడుని చూసి పామనుకున్నప్పుడు ఏం జరిగింది? ఆ తాడుని ఆవరించి ఉన్న తాడే పామనుకున్నాం. కానీ తాడుని ఆవరించి ఉన్న అజ్ఞానం నీచే కల్పింపబడింది గదా! ఊహాలోకమున నీవు నీ శత్రువు చేత బంధింపబడి బెదిరింపబడుచు, కొట్టబడుచున్నావనుకున్నావు ఊహల్లో. ఊహల్లో అక్కడ బందీ అయిపోయావు. అక్కడ నీ ఊహించుకుంటున్నావు. నీ శత్రువు అక్కడ నిన్ను బంధించేస్తాడేమో, అట్లా చేస్తాడేమో, వాడు హింస పెడతాడేమో, అలా చేస్తాడేమో, ఇలా చేస్తాడేమో అని అనుకున్నావు. ఊహ చెదిరిపోతే అక్కడ బంధనం ఎక్కడ ఉంది? కొట్టడం ఎక్కడ ఉంది? ఆ హింస ఎక్కడ ఉంది? నథింగ్ ఈస్ దేర్. వ్యవహారం కూడా ఇట్టిదే అని గ్రహింపుము. వికల్పములు తొలగినచో సంసార బంధం కూడా మిగలదు. ఇక్కడ ఇదంతా థియరీ. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా థియరీ. మన ఆనాపాన చేసిందంతా కూడా స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ 16 స్టెప్స్‌లో మన లోపల ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఎలా జరుగుతున్నాయన్న విషయాల్లో ఈ రోజంతా మనం స్టెప్ బై స్టెప్ చెప్పుకున్నప్పుడు ఆఫ్‌కోర్స్ ప్రతిరోజు కానీ ఇవి కొంచెం వివరంగా చెప్పాను నేను. వికల్పాలు తొలగించి అక్కడ నీకు బంధం ఎక్కడుంది? యూ ఆర్ ఎ ప్యూర్ కాన్షియస్‌నెస్. యూ ఆర్ నోథింగ్. జననము లేదు, మరణం లేదు. ఈ కాన్షియస్‌నెస్‌కి. జననము జననం ఉంటే మరణం ఉంది. అసలు నీకు జననమే లేదు, మరణం లేదు. ఒకసారి నాకు ఈ ఈ యొక్క పునర్జన్మల గురించి నాకు ఆసక్తి కలిగి, వాళ్ళు ఎక్కడ చూసినా కూడా పునర్జన్మల గురించి మాట్లాడుతున్నారు. అది ఇది మాకు ఆ పూర్ణాత్మ ఇది, ఆ సోల్ అది అని చెప్తున్నాడు. ఏంటిది నాకేం అర్థం కావట్లేదే అని అలా అంటున్నప్పుడు రమణ మహర్షి గారు ఏం చెప్పాడు? "అసలు నువ్వు పుట్టలేదు, చావలేదు. ఎందుకురా నీకు ఈ జన్మల గోల" అన్నాడు. ఇక్కడ చూడండి ఇదే సిట్యుయేషన్ యూ ఆర్ ఏ ప్యూర్ కాన్షియస్‌నెస్ మన 'పవర్ ఆఫ్ ఆనాపానలో' చూసాము. జస్ట్ యూ ఆర్ ఏ ప్యూర్ కాన్షియస్‌నెస్. బుద్ధుడు ఎందుకు నోథింగ్ అన్నాడు? అసలు నో సోల్ అన్నాడు. అంటే అక్కడ అనత్త అన్నాడు. మ మనం అతన్ని బదనాం చేయడానికి అతను అనాత్మవాది అని జరిగింది మన భారతదేశంలో. అది వేరే స్టోరీ. కానీ యొక్క రియాలిటీ ఏంటి చూడండి. యూ ఆర్ ఏ ప్యూర్ కాన్షియస్‌నెస్. You are not the body. That consciousness is not visible. Atma is not visible. God is not visible. But you are that same. మన సేమ్ కాన్షియస్‌నెస్ ఈస్ ఫ్లోయింగ్. ఎప్పుడు వికల్పములు తొలగినచో సంసార బంధం కూడా మిగులదు భార్గవా. ఈ థియరీలో చూడండి ఎలా ఉంది. అంటే మనం ఏంటో సంసార బంధం అంటే అమ్మో! పెళ్ళాం, బిడ్డలు అవి ఇవి అక్కడ ఏ బంధం లేదు. ఉత్త డ్రామా. నానాటి బతుకు నాటకం.
నో ఫైటింగ్, నథింగ్, నో న మిత్ర న శత్రు. ఎ ఎం అసలు ఈ యొక్క పరమోత్కృష్ట సత్యాలు ఎంత హైయెస్ట్‌గా ఉంటాయి చూడండి. ఎంత అద్భుతంగా ఉంటాయి. అది వికల్పములు తొలగినచో సంసార బంధం కూడా మిగులదు భార్గవా! అనాది కాలము నుండి ఎవ్వరికీ బంధమే లేదు. 'డై ఓఏగి డై'లోనో దేంట్లోనో చెప్పినట్టు మనకి గుర్తున్నది దాంట్లో. వి ఆర్ ఆల్రెడీ ఎన్‌లైటెన్డ్. ఎన్‌లైటెడ్ లేదని చెప్పేవాడు మనకి ఎంత మోసం చేస్తున్నాడని చెప్తున్నారు. వి ఆర్ ఆల్రెడీ ఎన్‌లైటెడ్. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారు. అనాది కాలం నుండి ఎవ్వనికి బంధమే లేదు. బద్ధో హి బద్ధాభిమాని ముక్తో హి ముక్తాభిమాని కిం వదంతి సత్యేయం యామతిః సాగతేత్పవేత్. చూడండి అష్టావక్రుడు 12 ఏళ్ల పిల్లాడు ఎలా చెప్పాడో. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. అదే సత్యాన్ని మనము ఈ యొక్క తిరువన్నామలై వాళ్ళు అక్కడ నేను అక్కడ కొన్నాను. ఇది యాక్చువల్‌గా బయట కూడా దొరుకుతుంది. అంటే రమణాశ్రమం వాళ్ళు ఆసక్తిగా ఉన్నవాళ్ళు రమణాశ్రమం వాళ్ళు ఈ బుక్ ప్రింట్ చేశారు. నెల్లూరు రమణాశ్రమం వాళ్ళు. అంటే ఆఫ్‌కోర్స్ ఇది గొప్ప పాయింట్ చూడండి. అనాది కాలం నుండి ఎవనికి బంధమే లేదు. భ్రాంతి తప్ప బంధం ఎవనికున్నది? జస్ట్ ఇల్యూషన్స్. యూ ఆర్ ఇల్యూషన్. చూడండి 'రజ్జు సర్పవత్ భ్రాంతిలో' ఎలా ఉంది? లేని పాముని తాడు మీద ఆరోపించుకో. జస్ట్ మనం ఫీల్ అయ్యాం అంతే. అదిగో ఆ ఫీలింగ్స్ ఏంటి? అవేంటి? ఇవేంటి? నువ్వేది కాదురా నాయనా అన్నప్పుడు ఎన్ని తోసావు నాయితి, 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 నాయితి నిర్వృత్తి మార్గ అని అంటారక్కడ. రిలింక్విషింగ్ అన్నాడక్కడ ఆనాపానసతిలో. అంత అపారమైనటువంటి జ్ఞాన సంపద మనకు ఆనాపానసతిలో ఇచ్చినటువంటి గొప్ప వరం అది. సో, అదే పాయింట్ ఇక్కడ మన థియరీలో మాట్లాడుకుందాం. కనెక్టివిటీ చూడండి పితామహ పత్రి సార్ మనకు ఇచ్చే పుస్తకాలలో ఉన్నటువంటి గొప్ప రహస్యం అదే. మన ధ్యానములో మరింత పటిష్టపరుచుకోవడానికి ఉపయోగపడే అత్యుత్తమమైనటువంటి పుస్తకాలను మాత్రమే సూచించారు. అది మనం లింకప్ చేసుకొని, మదనం చేసుకొని, పరిశోధన చేసుకొని, పరిశీలించుకొని, మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం నా అవసాదయేత్ మై డియర్ ఫ్రెండ్స్. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఏరెవడో వచ్చి ఉద్ధరించడు. కృష్ణుడే సుస్పష్టంగా చెప్పాడు భగవద్గీతలో. మిగతావన్నీ అట్లా, ఇట్లా అవన్నీ కూడా దానిలో ఉన్న అంతరార్థం ఒకటే ఉంటుంది. కృష్ణుడు చెప్పింది ఒకటే సత్యం. అనేకం లేదు. కాకపోతే మనం దాని లేబెలింగు అదొకటి, ఇదొకటి అని పేర్లు పెట్టుకోవడానికి, అధ్యాయాల పేరుతో సెపరేట్ చేసుకోవడానికి తప్ప మరొకటి లేదు. పక్కన పెడదాం. భ్రాంతి తప్ప బంధం ఎవరికి ఉంది? ఎవడికి లేదు. ఎక్కడ ఉంది? విచారింపు. ఎంక్వైరీ చెయ్యి. సెల్ఫ్ ఎక్స్‌ప్లోరేషన్ చెయ్యి. నీ స్వయానికి నువ్వు వెళ్ళు. నీ లోపల ఏముంది? ఎక్కడికి వెళ్ళు. ఎవరికి బంధం లేదు. ఏం లేదు. అంతా మాయ. నేను బంధింపబడి ఉన్నాను అని నిశ్చితంగా అనుకొనుచునుటయే బంధం. బద్ధోహి బద్ధాభిమాని ఊరికే చెప్పాడా? అంటే నేను బంధంలో ఉన్నాను బంధమే. ఎ ఎర ఎ ఎంత బుద్ధిమంతుడైనను ఎన్ని ప్రయత్నాలు చేసినను బంధమనే భ్రాంతి తొలగించుకొనని తప్ప. నువ్వెంతో బుద్ధిమంతుడివి నాయనా. కానీ నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా గమ్మున కూర్చుంటే బంధం అనే భ్రాంతిలోనే ఉంటే వాడిని ఎవడు రక్షిస్తాడు? నోబడీ కెన్ సేవ్ హిమ్. సంసారం నుండి ముక్తుడు కాజాలడు. అక్కడ లేనిదాన్ని ఆరోపించుకొని దాని వలన ఇరుక్కున్నాను, దీని వలన ఇరుక్కున్నానని ఆరోపించుకోవడం వలన మీకు ముక్తి అనేది లబ్ధి కాదు. అందుకోసం ఏమన్నారు ఆయన జగద్గురు శంకరాచార్య కూడా ముక్తి న భజతి జన్మసతేన జ్ఞాన విహీన. జ్ఞానం లేకపోతే నువ్వు రే భ్రాంతిలో ఉన్నావురా. కస్వం కోహం కుత యతః కామే జననీ కోమే తాతః ఇతి పరిభావయ స్వప్న విచారం. ఇట్స్ ఓన్లీ నథింగ్ బట్ డ్రీమ్ అని ఎంత స్పష్టంగా చెప్పినప్పుడు వారెవ్వా! చూడండి ఆధ్యాత్మిక సత్యం ఎంత సింపుల్‌గా, ఇంత సూక్ష్మంగా అంటే కరతలామలకం అనే మన తెలుగు పదం ఒకటుంది. అంటే సాంస్క్రిట్ పదంలోనే అంటే చేతిలో ఉసిరిపుండు అని. ఇంత స్పష్టంగా మనకి ఏది లేదు, ఏ గోల లేదు అనేటువంటి ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పేవాళ్ళున్నారా?
అది జేస్తే ఇది, ఇది జేస్తే అది, అక్కడ మునగండి, అక్కడ తేలండి. కురితే గంగా సాగర గమనం వ్రతపాలన వ్రత పరిపాలన మదవాదానం జ్ఞానహీన ముక్తిన భజతి జన్మసతేన. 100 జన్మలెత్తినా, 1000 జన్మలెత్తినా, కోట్లాది సంవత్సరాలు తపస్సు చేసినా, వాళ్ళ యొక్క పరిస్థితులు ఎక్కడెక్కడ ఎలా ఎలా ఇరుక్కుపోయి ఉన్నారు, ఇవన్నీ కూడా త్రిపుర చెప్పేసింది త్రిపురలో. త్రిపుర జ్ఞాన కళాశాలలో. రైట్ నౌ. సో, బంధము లేదు. భ్రాంతితో అయితే ఇంకా చూడండి, ఎంత బుద్ధిమంతుడవైనా, ఎన్ని ప్రయత్నాలు చేసినను, బంధము భ్రాంతిని కొనిననే తప్ప, చూడండి తెలుగు భాష ఎలాగా ఉంటుందో. తొలగించుకొనినే తప్ప సంసారము నుండి ముక్తుండు కాంజాలడు. ఆ! ఆ తెలుగు యొక్క వైభవం అది. ఎంత వండర్‌ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. యూ ఆర్ సో గుడ్ ఆర్ వాట్ రీజన్? వాట్స్ ద గుడ్? నీ రియాలిటీని నువ్వు తెలుసుకోకుండా అజ్ఞానాల భ్రాంతిలో ఉండి, నాకు కష్టాలొచ్చినాయి, బంధమున్నాను, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, ఎక్కడ లేవురా నాయనా! ఎక్కడ ఇరుక్కోలేదు. అందుకోసమే అయ్యో! అది కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినటువంటి అష్టావక్ర గీతలో కావచ్చు. ఇక్కడ మనకు అడుగడుగున అనేక నిరూపణలతో, అనేక ఉదాహరణలతో, తేట తెలుగులో మనకు అందించినటువంటి అద్భుతమైన వరం త్రిపుర రహస్య జ్ఞానకండ సార్. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఇంకేముంది? నిర్మలమైన చిదాత్మకు బంధమేమి? అసలు ఇన్విజిబుల్ అండి మన కాన్షియస్‌నెస్. ఈ కాన్షియస్‌నెస్ మనం ఈ శరీరంలోకి ప్రవేశించి కాన్షియస్‌గా ఉండి, మళ్ళీ ఇక్కడ ఉండేటువంటి మనం చేసే ఆ కర్మ, మళ్ళా ఈ కాన్షియస్‌నెస్, ఈ కర్మను తీసుకొని మళ్ళా అగైన్ కమింగ్ అండ్ గోయింగ్ ఔట్ వితౌట్ నోయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ ద కర్మ, కర్మ ఆర్ ద కాజ్ ఆఫ్ బర్త్, ఇవన్నీ తెలియకుండా మళ్ళా పుట్టుటయురే నిజము, పోవుటయు నిజము అయిపోతాను. ఇంత ఎంత ఏమి లేదు. నథింగ్ ఈస్ దేర్. నువ్వు అనవసరమైన విషయాలకు పోకురా నాయనా అని చెప్పినప్పుడు, ఆత్మరూపమైన యుద్ధమునందు ఇక్కడేమైంది? నిర్మలమైన చిదాత్మకు బంధమే లేదు. బంధం ఎట్లుంది? నువ్వెక్కడ బంధించి ఉండావు? ఏమి లేదు. ఆత్మరూపమైన యుద్ధమునందు ప్రతిబింబములైన భావముల చేతనే, ఆత్మరూపమైన అద్దముంది. యుద్ధం కాదు, అద్దం. ఇక్కడ ఆత్మరూపమైన అద్దమునందు ప్రతిబింబములైన భావముల చేతనే బంధము కలుగునని తంతువి. అద్దములో ప్రతిబింబించున్న అగ్ని కూడా దహించునని చెప్పవలసి ఉండును. అద్దంలో అలా నుంచున్నాం, ఎక్కడో దూరంగా అగ్ని ఉంది. అద్దంలో ఎదురుగుంట కంటి ముందు కనబడుతుంది. అది మనం దహిస్తుందా? అలాంటి అజ్ఞాన స్థితిలో ఉన్నామా? అద్దములో ప్రతిబింబించుచున్న అగ్ని కూడా దహించునని చెప్పవలసి ఉండును. సంసార బంధము మనసు ఉన్నది అని నిశ్చయముతో 2 విధాలుగా ఏర్పడుచున్నది. ఇక్కడ ఇక్కడ కీ పాయింట్స్ చెప్తున్నారు. ఎంత మన భ్రాంతిని వదలగొట్టేస్తున్నారు. సంసార బంధము, మనసు ఉన్నది. ఇక్కడ 2 బాగా చూసుకోండి. సంసార బంధము, మనసు ఉన్నది. లేనిది అసలు నా మనసు అనేదే లేదు. యాక్చువల్‌గా ముందు నుంచి బతుకునేదేంటి? నువ్వు శరీరమే కాదురా! నువ్వు నీ మనసు కాదురా! అని చెప్పారు. నువ్వేమనుకుంటున్నావు? ఏమో చెప్తున్నావు? సంసార బంధం ఉంది. మనకి తెల్లారి లెగిస్తే అందరికి సోదబెట్టి చెప్పేది సంసారము, బంధము, ఆహా! ఓహ్! ఆహా! ఆ! ఇదేదో బంధంలో ఉన్నాము, ఇరుక్కున్నాము. సంసార బంధము, మనసు ఉన్నదని ఏం చేశావు? నిశ్చయముతో అంటే సంకల్పం. 2 విధాలుగా ఏర్పడుతున్న భ్రాంతి తప్ప ఎవనికి, ఎక్కడను, ఎప్పుడును బంధమన్నది లేదు. నేననేది అందుకోసమే, నేను మన భద్ర సార్‌తో నేనన్నాను. ఏం సార్, ఇంగ్లీష్ పుస్తకాలలో ఆటిలో ఈటిలో మనకి ఇక్కడి నుంచి చేసుకున్న దానికి ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ చేసి మళ్ళీ ఆ ఇంగ్లీష్‌నే మనం చదువుతున్నామంటే, ఇక్కడ దానికన్నా టాప్ రేంజ్ వాటన్నిటికి తాత లాంటి పుస్తకం తెలుగులో ఉంది కదరా! అదే ఉంది కదా సార్ అంటే అవును అని. సార్ చాలా సంతోషించారు.
ఎందుకంటే మనము అధ్యయనం చేస్తే ఎంత స్పష్టంగా, ఎంత లోతుగా, ఇంత ఫీల్ అవుతూ, ఇంత తెలుసుకుంటూ మనం తెలిస్తే భ్రాంతి ఎక్కడా లేదు. బంధమన్నది లేదు. సరైన విచారము అను మహాజలము చేత ఈ రెండింటి విషయములో గల భ్రాంతి అను మాలిన్యం అంటే అక్కడ మనసు కూడా లేదు గదా! ఇక్కడ మనం ఆనాపాన పవర్ ఆఫ్ ఆనాపానలో చూసేసాం. అక్కడ మైండ్ కూడా డ్రాప్ అయిపోయింది. ఆ! అసల ఆహ్, ఎట్లా ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్‌కి, ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్‌కు అన్నీ అక్కడ బాడీ లెవెల్ ఎంత, అలాగే ఫీలింగ్స్ లెవెల్ ఎలా, తర్వాత మైండ్ లెవెల్ ఎలా, తర్వాత మళ్ళీ ఇవన్నీ కదా నాయితీ, నాయితీ, నాయితీ అని చేసి ఆ విజ్డమ్ లెవెల్‌లో ఎలా చూడండి. అంత అద్భుతమైన సాధన ఈరోజు జరిగింది. ఆ యొక్క 16 లెవెల్స్‌లో, 16 స్టెప్స్‌లో ఉన్నటువంటి బుద్ధుడు చెప్పినటువంటి అద్భుతమైన సాధన చేశాం మనం. సో, ఇదే పాయింట్‌ని కరెక్ట్‌గా కనెక్టింగ్ లింకు ఇక్కడ అసలు బంధమే లేదు. అంతా భ్రాంతి తప్ప ఎక్కడ బంధం లేదు. సరైన విచారము అంటే సతి, ఆనాపానసతి. ఆ విచారము వలనే విచారం అంటే ఆ యొక్క అవేర్‌నెస్ వల్లనే, ఆ మైండ్‌ఫుల్‌నెస్ వల్లనే ఇక్కడ సరైన విచారం అంటే మైండ్‌ఫుల్‌నెస్ వల్లనే అను మహాజలము చేత ఈ రెండింటి విషయమునందు భ్రాంతి అను మాలిన్యము కడిగివేసుకొనునే తప్ప ఎవనికి సంసార భీతి నశింపదు. నా మనసు సంసారం, బంధము ఈ ఈ ఏమిటి వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్? ఇక్కడేమన్నాడు సంసార బంధము, మనసు ఉన్నది. ఇప్పుడు చూడండి అక్కడ మనసు కూడా డ్రాప్ చేసేసారు. సంసార బంధము మనసు ఉంది అనుకుంటే, ఆ నిశ్చయం చేసుకున్నప్పుడు నీవు ఆ భ్రాంతి నుంచి ఎవ్వడు నిన్ను కాపాడలేడు. దేర్ ఈస్ నో ఔటర్ ఏజెన్సీ టు సేవ్ యూ. అదే మనము మనం మీరు ఎవరన్నా చూసారో లేదో నాకు తెలీదు. దీన్నేమంటారు? స్వాధ్యాయం ఛానెల్‌లో 'కృష్ణ వర్సెస్ బుద్ధ' అనేటువంటి దీనితోని పెట్టున్నాను. నేను మామూలుగా యాక్చువల్‌గా అందరికీ పంపించాను. అదే మన మిత్రులందరికీ కూడా సబ్‌స్క్రైబర్స్ అందరికి కూడా. కానీ అఫ్‌కోర్స్ దోస్ హూ జాయిన్ వాట్సాప్ మెసేజ్‌లో ఉన్న వారికి అందరికి ఎళ్ళుంటది. జాయిన్ కాకుండా కొత్తగా విడిగా ఉన్నవారేమో నాకు ఐడియా లేదు. సరే చూద్దాం. ఇక్కడ ఏం జరిగింది? వాట్ హ్యాపెన్స్? అక్కడ లేదు. ఏం లేదు? బంధమే లేదు. భ్రాంతి అను మాలిన్యము కడిగి వేసుకొనునే తప్ప ఎవరికి సంసార భీతి నశించదు. ఆ భ్రాంతి తొలగనంత వరకు ఇక్కడ ఏంటంటే తెలుగు భాష ఆ భ్రాంతి తొలగనంత వరకు నేను కానీ, బ్రహ్మదేవుడు గాని, శంకరుడు గాని, విష్ణువు గాని, విద్యారూపిణి అనే త్రిపురాదేవి గాని ముక్తిని కలిగించుట అసంభవము కావున అసంభవము ఫుల్ స్టాప్. అందుకోసమే నో సేవియర్ ఔట్ సైడ్ ఆఫ్ యూ. ఏ రక్షకుడు లేడు. నిన్ను నువ్వే రక్షించుకోవాలి అనే విషయాన్ని అక్కడ కృష్ణుడు ఉద్ధరేదాత్మానాత్మానమన్న, బుద్ధుడు అప్పో దీపో భవ అన్న, ఇక్కడ త్రిపురాదేవి ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ దత్తాత్రేయుల వారు చెప్తున్నాడు. ఇక్కడ నోబడీ కెన్ సేవ్ హియర్. ఈ భ్రాంతి తొలగనంత వరకు నేను గాని, బ్రహ్మదేవుడు గాని, శంకరుడు గాని, విష్ణువు గాని, విద్యారూపిణి అయిన త్రిపురాదేవి గాని ముక్తిని కలిగించుట సంభవము కావున బికాస్ రామా ఈ రెండింటిని వీడి సుఖంగా ఉండము. సంసార బంధము లేదు, మనసు లేదు, 2 లేదు. డ్రాప్. దీన్నే నాయితి, నాయితి అనే ఉపనిషత్తుల్లో తో తీసేయటం, తొలగించేయడం అనేది ఉంది. మనసు నిర్వికల్పంగానున్నప్పుడు ఆత్మయే అగును. ఇంక మనకి మన భాషలో కాన్షియస్‌నెస్ అని ఇంగ్లీష్‌లో అంటాము. దిస్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ సోల్ అనే పదం రకరకాలుగా ఇండివిడ్యువల్ సోల్స్ అని అవిని ఇవన్నీ భ్రాంతులే. భ్రాంతులు కల్పించడానికి మనకి చాలా పుస్తకాలున్నాయి. సో, మనస్సు నిర్వికల్పంగానున్నప్పుడు ఆత్మయే అగును. కావున ద్వైతమునకు ప్రసక్తి లేదు. రెండవది లేదు. రెండోది ఉన్నది అనేది బిజినెస్. ఆ గేము ఎప్పటినుంచో ఉంది. ఎవడైనా ఏ మతంలోనైనా
ప్రజల్ని భ్రాంతులకు లోను చేసి బిజినెస్ చేయటమే ఉంది. ఏ దేశంలో ఎనీవేర్ నాట్ దిస్ అండ్ దట్. ఇక్కడ చూడండి, మనసు నిర్వికల్పంగా ఉన్నప్పుడు ఆత్మీయ గుణం. కావున అదే మైండ్ ఏమైతుంది? ఆత్మీయ అయిపోయింది. నిర్వికల్పం. కావున ద్వైతమునకు ప్రసక్తి లేదు. ఇది, అది అని వివిధ పదార్థముల రూపములో భాషించుట కన్నా భిన్నముగా మనసేమున్నది? మనసు అనేది డివిజన్ చేయడానికే ఉంది. భావించడం అనేది. ఇది, అది అని మొదలుగా పదార్థ భావములు విసర్జించినచో మిగిలినది ఆత్మే. ఇది లేదు, అది లేదు. ఉన్నదంతా ఒకటే. కాన్షియస్‌నెస్. దీన్ని మైండ్ మ్యాటర్ అనే పాయింట్‌లోకి వచ్చేసరికి మైండ్‌లో ఏది ఉందో మ్యాటర్ అదే తయారవుతుంది. ద కాన్షియస్‌నెస్. అదే మనం ఇంకా అనేక పుస్తకాల్లో డెప్త్‌కి వెళ్ళినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కాన్షియస్‌నెస్. 'సేత్' అనే పుస్తకం తీసుకుని దాంట్లో చూసినా ఇదే పదాలు. ఇక ఎక్కడి నుంచి తీసుకెళ్లారు ఇవన్నీ? మనం ఆ సాంస్క్రిట్ చదవము. మనం ఆ సాంస్క్రిట్ భాష రాదు. మన తెలుగు వస్తే తెలుగు వస్తుందా అంటే తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. అదే ఇంకా ఏ భాషలు రావు. అని సగం సగమే. ఇక్కడ ఉన్నప్పుడు ఏమైంది? మన మూల జ్ఞానం, మన గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం థియరిటికల్‌గా ఉంది. ప్రాక్టికల్‌గా ప్రతిసారి మనకిచ్చారు. ఆనాపాన రూపంలో. ఆనాపాన రూపంలో బుద్ధుడిచ్చింది ఆనాపాన రూపంలో శ్వాస మీద ధ్యాస అనే పదంలో ఇచ్చారు. సో, ఇక్కడేమైంది? ఇది, అది అనేటువంటి పదార్థ భావన విసర్జించితే, వదిలేస్తే రిలింక్విష్ అన్నమాట. త్యజిస్తే మిగిలినది ఆత్మయే. త్రాడును చూసి పామును అని భావించినప్పుడే త్రాడే పాముగా భాసిస్తుంది. యు ఆర్ జస్ట్ భ్రమ. అది చూసి ఏదో వస్తువు అనుకున్నావు. ఆ మనసంతా నిండిపోయింది. నీ మనసంతా నిండిపోయింది. నీ మనసులో ఏది ఉంటే అదే కనపడాల్సొస్తుంది. పా అక్కడ పామునకు సంబంధించిన భ్రాంతి జ్ఞానం నశించినప్పుడు తాడునకు సంబంధించిన జ్ఞానం నిలిచి ఉంటుంది. అట్లే తాడు కూడా చిత్తునందు తోచుచున్న భ్రాంతియే అని నిశ్చయం కలిగినప్పుడు తాటి యొక్క జ్ఞానం కూడా నశించి కేవల చైతన్యం మిగులుతుంది. కేవల చైతన్యం. అందుకోసమే జ్ఞానాన్ముక్తి అన్నారు. కేవల చైతన్యం. ప్యూర్ కాన్షియస్‌నెస్. ఈ కాన్షియస్‌నెస్సే, ఈ చైతన్యమే ఆత్మ. చూడండి, అక్కడ ఆత్మ అంటే కంటికి కనబడదు. చైతన్యము కంటికి కనబడదు. ఈ 2 ఒకటే. చైతన్యమే ఆత్మ అన్నప్పుడు ఇట్ ఈస్ ఇన్విజిబుల్. సో కాల్డ్ గాడ్ ఈస్ ఇన్విజిబుల్. ఈ చైతన్యం ఆత్మీయ పరబ్రహ్మం అన్నప్పుడు చూడండి. మళ్ళా అది ఈ ఆత్మే అంటే ఈ కాన్షియస్‌నెస్సే సూపర్ కాన్షియస్ అనండి. మనం ఏ పేర్లని లేబుల్ వేసుకోవడమే తప్ప మనకి ఉన్నది ఒకటే సత్యం. అంతటా వ్యాపించిపోయినది ఉన్నదొకటే కాన్షియస్‌నెస్. కేవల చైతన్యం. ఇట్లు నీకు కనిపించుచున్న ప్రతి దృశ్యమునందు నామ, రూప, విశేషములు కల్పితములుగా గ్రహించి, ఇవన్నీ కల్పితాలని గ్రహించి, ఆ భ్రాంతి జ్ఞానమును తొలగించినచో కేవలమైన చైతన్యమే మిగులును. అందుకోసమే కృష్ణుడు స్టైల్‌గా మమాత్మ సర్వభూతాత్మ. నేను అన్నిట్లోనూ ఉన్నానన్నాడు. త్రిపురమాత అన్ని పదార్థములలో, సకల పదార్థములలోనూ సమముగా వ్యాపించిపోయిన ఈ నేను అనే కాన్షియస్‌నెస్ అనే దాంట్లో ఉన్నాను. అందుకోసమే రమణ మహర్షి ఏం చెప్పాడు? నాన్ యారు అంటే నేను ఎవరు అనేటువంటి పాయింట్ చెప్పుకుంటొచ్చాడు. ఆ నేనులో ఉన్న రహస్యం. ఈ శరీరము నువ్వు కాదురా! ఈ యొక్క మనసు నువ్వు కాదురా! ఈ మనసు కల్పించినవి అంటే మనసు అనేసరికి మనం అంతా ఔట్ సైడ్‌కెళ్ళిపోతాం గాబట్టి దట్ ఈస్ ఇంప్యూరిటీ అయిపోయింది. మైండ్ ఇట్‌సెల్ఫ్ ఇంప్యూరిటీ. దెన్ ప్యూర్ అయినప్పుడు దట్ ఈస్ డిఫరెంట్. సో, కాన్షియస్‌నెస్. అదే నీ దృక్కు. కేవల చైతన్యం మిగిలింది కదా! అదే నీ దృక్కే. దృశ్యములన్నీయు దృక్కే అంటే అక్కడ ఈ తెలుగు భాషలో ఇక్కడ మనకి ఈ వెర్షన్ ఏమైంది? ఈ చైతన్యానికి మరొక పేరు దృక్కే. దృశ్యములన్నీయు నీ దృక్కునందే రూపొందించుచున్నవి. నీ దృక్కు ప్రసరింపకున్నచో అంటే నీ కాన్షియస్‌నెస్ అక్కడ ప్రసరించకపోతే, నువ్వు లేకపోతే, కాన్షియస్‌నెస్ ప్రసరించకపోతే దృశ్యమే లేదు. ఆ దృక్కునందు నామరూపాలు గ్రహింపకున్నను దృశ్యం లేదు.
నామరూపాలు ఏం పట్టించుకోకపోతే అక్కడ లేదు. వెండి చెంబు, వెండి కంచం మొదలగునవి వెండి కన్నా భిన్నంగా లేనట్లు చూడండి ఇక్కడ మన ఓల్డ్ సైన్స్ కాబట్టి చక్కగా వెండి అనేటువంటి పదార్థం నుంచి వెండి చెంబు, వెండి కంచం అని, వెండి గ్లాసులు అని చెప్పి సెపరేట్‌గా అయినాయి. కానీ మూల పదార్థం ఏమిటి? ఆ బ్రహ్మమే. ఆ కాన్షియస్‌నెస్సే. ఆ ప్యూర్ కాన్షియస్ నుంచి మనమొచ్చాము. అలాగే వెండి కన్నా భిన్నంగా లేవు. వస్తువులు వేరుగా చెప్పినప్పటికీ. సో, కావున దృక్కు ఒకటే వస్తువు. కాన్షియస్‌నెస్ అది నీ స్వరూపమే. చూడండి దృశ్యము. దృక్ వేరు, దృశ్యం వేరు. దృక్కే నీ స్వస్వరూపము. కావున ద్వైతము అంటే రెండవది లేదు. ప్రసక్తే లేదు. చెప్పాను కదా! రెండోది ఉంది అని చెప్పేది మనసు. మనసు ఈజ్ ఈక్వల్ టు సొసైటీ. సొసైటీ, మనస్సు, సొసైటీ అంటే ఏంటో మనకన్నీ అర్థమవుతాయి. మనసు, సొసైటీ. యూ ఆర్ బోర్న్ ఇన్ ఎ సొసైటీ. సమ్ సొసైటీ. నువ్వు ఒక సొసైటీలో పుట్టావు. ఇంకొకడు ఇంకో సొసైటీలో పుట్టాడు. సొసైటీ మీన్స్ అది ద్వైతము చెప్తుంది. రెండోని చెప్తుంది. రెండోని చెప్పేసరికి ఏం జరుగుతుంది? అంతా ఘర్షణే. నిత్య ఘర్షణ. ఈ నిత్య ఘర్షణతోనే జీవితం తెల్లారిపోతుంది. స్టూపిడిటీ అజ్ఞానంగానే పుట్టి శతకోటి బుడిలింగంలో లాగా ఉండిపోతాం. ఆ! ఇంగా అది కథ. కాబట్టి రెండోది లేదబ్బా! రెండోది లేనే లేదు. ఇంతవరకు ఆపుదామా? ఇక్కడి నుంచి మళ్ళీ అనేక దృష్టాంతాలు ఆహ్, స్ చెప్పుకోవచ్చు. ఇది విశేషం. జాగృత దశలో పదార్థములు ఎన్నో పనులకు ఉపయోగపడుచు స్థిరముగానున్నవి. జాగృత దశలో పదార్థములు ఎన్నో పనులు ఉపయోగపడుచు స్థిరంగా ఉన్నవి. కావున అవి వస్తువులు కావనుట ఎట్లు కుదురును? అవి వస్తువులైనప్పుడు అద్వైతం ఎట్లుండును? అని నువ్వనుచున్నావు. రెండోది లేకుండా ఎలా ఉన్నాయండి? పనులకు ఉపయోగపడుచు స్థిరంగా నున్నట్లు తోచినంత మాత్రాన పదార్థములందు సత్యములు కావు. సత్యములు కావు. స్వప్నమునందు అన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ స్వప్న విచార అనే కాన్సెప్ట్‌ని తీసుకెళ్తున్నారు. ఇతి పరిభావయ స్వప్న విచార. కస్త్వం కోహం కుత ఆయాతః కామే జనని కో మే తాతః ఇతి పరిభావయ స్వప్న విచార. స్వప్న విచారానికి తీసుకెళ్తారు. ఈ స్వప్న విచారంలో స్వప్నమునందు పదార్థములన్నీ ఉపయోగపడుచు ఆ సమయమున స్థిరముగానున్నట్లు తోంచుచున్నవి. తోచుచున్నవి అని అనొచ్చు గదా! ఈ భాషలో అర్ధ సున్నా పెట్టారు. అంత మాత్రమున అవి యథార్థములగుట లేదు. నువ్వు స్వప్నములో అన్ని యథార్థాలుగా తోస్తున్నాయి. నువ్వు మేలుకుంటే అక్కడ యథార్థం లేదు. అలాగే ఒరేయ్! ఈ సంసారము అహా! సంసారం కాదు. సంసార బంధము మనసు అనే భ్రమలో నిద్రలో ఉన్నావు. సంసార స్వప్నం త్యజమోహ నిద్ర మదాలస పాట. సంసార స్వప్నం త్యజమోహ నిద్ర మోహం అనే నిద్ర చూడండి. ఇది రాత్రి పూట నిద్రపోయే నిద్ర కాదు. మోహమనే నిద్ర. ఇది సంసారం అనేది ఒక స్వప్నం. మేల్కొనంతనే అవన్నీ ఎలా మాయమైపోయావో స్వప్న జగత్తులకు కొంచెం భేదం. స్వప్న జాగృతులకు కొంచెమే భేదం. వెరీ సన్నని పొర. ఈ సన్నని పొర ఏమైంది? స్వప్నము మిథ్యాను నిశ్చయముగా జాగృతిలో కలుగుచున్నది. మెలుకొచ్చిన తర్వాత ఏమి లేదు అంతా ఉత్తదే. అక్కడ ఇప్పుడు అక్కడ ఉన్న గొప్పగా ఉన్న అబ్బా! ఇంత గొప్ప స్వప్నం కళ్ళు మాయమైపోయాయే అనే సంగతి నీకర్థమవుతుంది. జాగృతిలోని వ్యవహారము మిథ్యాను నిత్యము స్వప్నంలో కలుగుట లేదు. అంత మాత్రాన జాగృతిలోని వ్యవహారం సత్యం కానేరదు. జాగృతిలో ఎందుకంటే కాన్షియస్‌నెస్ అనే కాన్సెప్ట్‌కి తీసుకెళ్తున్నారు. అన్ని పదార్థాలు మనం స్థిరంగా ఉన్నామంటే ఈ లోక వ్యవహారం చేయడం కోసం, ఈ డ్రామా వేయడం కోసం ఇవన్నీ చేశావు. కానీ ఇట్స్ ఓన్లీ డ్రామా. ఇట్స్ ఓన్లీ కాన్షియస్‌నెస్. ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్‌నెస్. ఆ సత్తా లేకపోతే ఏమి లేదు. అన్నీ డస్ట్ పార్టికల్స్ అవుతాయి. ఆ డస్ట్ పార్టికల్ కూడా మళ్ళా కాన్షియస్‌నెస్సే. ఇట్ నోస్ ఇట్స్ ఎవ్రీథింగ్. ఇంత ఉందండి సైన్స్, మెటాఫిజిక్స్, బియాండ్ ఫిజికల్. చూడండి ఈ పదార్థములు ఎంత సత్యంగా తోచుచున్నవో స్వప్నంలో కూడా అంతే సత్యంగా తోచుచున్నవి.
జాగృతిలో అవి లేకపోవుటచే మిథ్య అనుచున్నావు. అట్లే స్వప్నంలో జాగృతిలోని వ్యవహారం ఉండదు. కావున ఈ వ్యవహారం కూడా మిథ్యయే. నువ్వు కలలో ఉన్నప్పుడు ఇలలో తెలీదు. ఇలలో ఉన్నప్పుడు కలలో విషయాలు అది మిథ్య అంటావు. అక్కడ స్వప్నంలో ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందో నీకు తెలీదు. ఆ స్వప్న ప్రపంచంలో వ్యవహరిస్తా ఉంటావు. మారుచున్న ఇక్కడ అందుకోసమే ఇన్‌కన్సిస్టెన్సీ అనిచ్చ అనే బుద్ధుడు వాడాడు. అంటే ఏది శాశ్వతం కాదు. నిరంతరం మార్పులు చెందుతూనే ఉంటది. శరీరం శాశ్వతంగా ఉందా? ఓ శిశువు నుంచి ఎన్ని మార్పులు చేసుకుంటూ ఇప్పటి వరకు ఎన్ని మార్పులు జరుపుకుంటూ వచ్చాయి. మారుచున్న స్వప్నమును జాగృతలోని వ్యవహారములు చూస్తున్న నీవు మారుట లేదు. సేమ్ కాన్షియస్‌నెస్. ఆ స్వప్నములోను నీవే, ఈ బయట నీవే, ఆ బాల్యములోను నీవే, ఆ పసితనంలోను నీవే, ఆ యవ్వనంలోను నీవే. శరీరమే మారుతూ ఉంది. డ్రామాలు నడుస్తూ ఉన్నాయి. కావున నీవొక్కడివి సత్యం. చూడండి. ఐ యామ్ దట్ ఐ యామ్ విచ్ ఇస్ ఐ యామ్ దట్. ఐ యామ్ ద ట్రూత్. ఇక్కడ చూడండి మళ్ళా సింప్లిఫికేషన్స్‌లో ఐ యామ్ ద ట్రూత్. నేనే అనబడేది సత్యం. అక్కడ మనకు గోడ మీద రాసిన అక్షరాల్లో నేనే సత్యం, నేనే మార్గం, నేనే గమ్యం అని జీసస్ చెప్పాడనుకుంటున్నారు. ఇక్కడంతా సేమ్ నాలెడ్జ్. ఇక్కడ నుంచి ఇక్కడ ఉపనిషత్తుల నుంచి తీసుకుపోయిన నాలెడ్జ్ అక్కడ పోయాడు. అది ఆయన చెప్పాడు. అది వేరే స్టోరీ. అందుకోసమే ఆయన్ని సిలువ ఎక్కించారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఏమైంది? నువ్వు ఒక్కడే సత్యం. దట్ ఈస్ ఈ నేను అనబడేది సత్యము. సో, ఇంకా మరి క ఇంకా మరిన్ని విషయాలు రేపు కొంచెం తెలుసుకుందాం. ఇంతవరకు తర్వాత ఈ ఈ విషయాల్లో కొంచెం మిగిలింది. మిగిలిన విషయాలు కొంచెం రేపటి విషయాలు తెలుసుకుందాం. తర్వాత ఏం జరుగుతుంది అంటే, జ్ఞానుల స్థితి భేదము. అంతా జ్ఞానముండా కూడా ఇలాంటి డిఫరెంట్‌గా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వింతగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అనే పాయింట్ మీద కొన్ని ఉన్నాయి. అది ఎందుకు తేడా ఉంది అనే ప్రశ్న పరశురాముల వారు అడుగుతారు దాని గురించి. థాంక్ యూ ఆల్ ది మాస్టర్స్. ఆల్ ది వండర్‌ఫుల్ మాస్టర్స్. వండర్‌ఫుల్ హియరింగ్. అలాగే వండర్‌ఫుల్ మెడిటేషన్. ధ్యానము. ఈ ధ్యానంలో మరింత పరాకాష్ఠ ఆనాపాన అనేది ఈస్ నాట్ ఆర్డినరీ మెడిటేషన్. ఇట్ ఈస్ నాట్ ఫర్ స్లీపింగ్ ఫర్ మెడిటేషన్ ఆర్ స్నోరింగ్ మెడిటేషన్. ఇట్ ఈస్ ఓన్లీ అవేర్‌నెస్. ఆ అవేర్‌నెస్ వలన ఎన్ని రహస్యాలు, ఎన్ని అద్భుతాలు, మన లోపల ఉన్న పరమోత్కృష్ట సత్యాలని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి కావలసిన సామాగ్రి అంతా సిద్ధంగా ఉంది. మనం దాన్ని వదిలిపెట్టి మనం వేరే దాన్ని వెంట పడినప్పుడు వచ్చేటువంటి కష్టాలు మనం తెలుసుకున్నాం. సో, థాంక్ యూ మహతి గారు. థాంక్ యూ రా అండ్ విఎం రావు గారు అండ్ ఉమా గారు అండ్ ఫస్ట్ వచ్చిన మేడం గారు జానకి జానకి గారు. సో, థాంక్ యూ. విజిబుల్‌గా ఉన్నవారు. ఇన్విజిబుల్‌గా ఉన్నవారు వారి పేర్లు తెలియవు. వారందరికీ నమస్కారం. థాంక్ యూ అండి. హ్యాపీ డే టు యూ ఆల్. ఈ యొక్క నాలెడ్జ్‌ని యూజ్ ఇట్ అండ్ షేర్ ఇట్. అందరికీ ఇది ఉపయోగించుకోండి. మీరందరికీ షేర్ చేయండి. లైక్ చేయండి. గివ్ మోర్ లైక్స్. హైప్ చేయండి. ఇది అందరికీ షేర్ చేస్తూ ఉంటే ఈ నాలెడ్జ్ లైక్ మైండెడ్ పీపుల్ దోస్ హూ వాంట్ లిబరేషన్ ముక్త స్థితి కావాల్సినటువంటి వారికి ఈ యొక్క జ్ఞానం ఇంపార్టెంట్ అండ్ మెడిటేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థాంక్ యూ మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్.